కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. గత కొద్దిగా కాలము నుంచి మనము ఉపమానాలు అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఉపమానములో భాగముగా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత విలువైనది అనే దాని మీద మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, పోయిన వారము మనము దేని గురించి ధ్యానించాము అంటే తప్పిపోయిన 10 గొర్రెలు, అంతేనా? లేదా తప్పిపోయిన ఒక గొర్రె గురించిన అధ్యయనం అయితే మనం చేసి ఉన్నాం. ఈరోజు కూడా మరి ఒక విషయాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు వెళదాం. అయితే ప్రియులారా, ఈ ఉపమానాల నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే సంఘము యొక్క విలువ, సంఘంలో చేర్చబడుట యొక్క ప్రాధాన్యత అనే దానిని మనం బాగా నేర్చుకోవాలి. చూడండి, ఈరోజు నేర్చుకోబోయే ఉపమానము కూడా లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయిన తర్వాత 99 గొర్రెలను క్రీస్తు ప్రభువారు దాచి తప్పిపోయిన గొర్రె కోసము ఎంతగానో ప్రయాసపడి దానిని వెదికి దాన్ని సురక్షితముగా తీసుకొచ్చిన ఆ యొక్క కథనము తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక కథనాన్ని కూడా లేదా ఇంకొక ఉపమానాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని జనులు లేదా పరిసయ్యులు శాస్త్రులు ఆయనను ఎలా చూస్తున్నారంటే 2వ వచనము, లూకా సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనిగిరి. అంటే పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటున్నారంటే తామే నీతిమంతులము, తామే మంచి వాళ్ళం అనుకుని ఇతరులను తృణీకరించే ఒక స్వభావం ఎవరికి ఉన్నది అంటే పరిసయ్యులు శాస్త్రుల్లో ఉంది. ఈరోజు పరిసయ్యులు శాస్త్రుల్లోనే కాదు కానీ మానవులమైన మనలో కూడా ఒక్కోసారి ఒక పాట పాడడం బాగా వస్తే బాగా పాట పాడగలము అనే ఒక అహంభావం, లేదా ఒక వాక్యం చెప్పడం బాగా వస్తే నేను బాగా వాక్యం చెప్పగలను అనే ఒక అహంకారం, లేదా నేను దేవుని కొరకు పనిచేస్తే నేను దేవుని కోసం పనిచేస్తున్నా అనే ఒక అహంకారం జనులలో ఉండకూడదు అనే దానిని ఇక్కడ మనమైతే నేర్చుకోవాలి. అంటే ఒక్కోసారి మనకి లోకంలో ఒక సామెత ఉంటుంది, తినగా తినగా వేప కూడా ఎలా ఉంటుందంట. అలాగే విశ్వాసంలోకి రాగా విశ్వాసం అభివృద్ధి పడాలి కానీ లోకంలో ఉన్నట్లుగా విశ్వాసంలోకి రాగా ఆ విశ్వాసం ఏమవుతుంది అంటే మనకి అహంకారులుగా తయారు చేస్తుంది. ఈరోజు మనం ఒక సీనియర్ అవుతున్నాము అంటే, ఒక విశ్వాసంలో ఘట్టము ముందుకు వెళుతున్నాము అంటే, మన జీవితాలు ఆత్మీయంగా అభివృద్ధి పడుతున్నాయి అంటే మరింతగా మనం ఎలాగ ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చూడండి, ఒకవేళ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లోడు ఒకవేళ బట్టలు వేసుకోకపోయినా చూడముచ్చటగా ఎత్తుకుని ఆడిస్తూ ఉంటాం. అది ఒక 15 ఏళ్ళోడు ఏంటి సిగ్గు లేదా, బుర్ర లేదా, జ్ఞానం లేదా, బట్టలు వేసుకోవా అని అంటూ ఉంటాం. అదేంటి అప్పుడు వాళ్ళ అబ్బాయే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, ఏంటి తేడా? సేమ్ పరిస్థితి. అప్పుడు వస్త్రం లేని పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ ఏమి తేడా అంటే అప్పుడు సమయము వయసు వేరు, ఇప్పుడు సమయము వయసు కూడా వేరు. అంటే మనము ఎలా నడుచుకోవాలి అంటే క్రైస్తవులుగా ఉన్న మనము సీనియారిటీ పెరిగే కొద్దీ, విశ్వాసంలో ప్రబలిల్లే కొద్దీ మన జీవితంలో మనము దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. చాలామంది తిడుతుంటాం, వయసుకు తగ్గట్టుగా ఉండు, వయసుకు తగ్గట్టుగా మాట్లాడు అని అంటూ ఉంటాం కదా. క్రైస్తవులు కూడా ఎలా ఉండాలి అంటే విశ్వాసానికి తగ్గట్టుగా,
సీనియారిటీకి తగ్గట్టుగా జీవించాలి. కానీ ఇక్కడ పరిశీలు అలాగా లేరు. వీళ్ళకి అర్థం కావాలని ఆయన దేని గురించి చెప్పాడంటే, అయ్యా, ఈ భూమి మీద దేవుడు కేవలము ఉన్న వాటి కోసము కాదు, తప్పిపోయిన వాటిని కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉపమానాలు ఆయన తెలియజేస్తూ 8వ వచనంలో ఉపమానాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం చదవండి పురుషులు. చాలు. ఈ యొక్క ఉపమానము ఎన్ని వచనాలు ఉన్నాయంటే 8, 9, 10 వచనాలు. ఈ 3 వచనాల నుంచి దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో మనము ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ లూకా సువార్త అనే గ్రంథాన్ని రాసిన రచయిత ఎవరు అంటే లూకా గారే రాశారు. దీనిని ఎవరి కోసం రాశాడు అంటే గ్రీకుల కోసం రాశారు. గ్రీకుల కోసము అంటే గ్రీకులు ఎలాంటి వాళ్ళు అంటే నిరంతరము కూడా ఏదో ఒకటి కనిపెట్టాలి అనే జ్ఞానము కలిగిన వాళ్ళు గ్రీకులు. కాబట్టి ఈ లూకా సువార్తను రాసిన ఈ రచయిత మనం ఎప్పుడు పరిశీలన చేస్తున్నా కూడా ఇక్కడ ఒక విషయంలో మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే తరచుగా జంట విషయాలను చెప్పాడు. సింగిల్ విషయాలను కాదు, జంటగా విషయాలను తెలియజేశాడు. జంటగా అంటే మీరు లూకా సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు జకరియా ఎలిజబెత్లు కనపడతారు. అంటే అక్కడ ఎవరి గురించి చెప్పాడు? భార్యాభర్తల గురించి చెప్పాడు. తదుపరి జోసెఫ్, మేరీ అంటే యోసేపు, మేరీల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇదే లూకా అననీయ, సపీరాలు అంటే అపోస్తుల కార్యం భార్యాభర్తల గురించి చెప్పాడు. అంటే ఇతను ఎప్పుడు కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పే శైలి ఎలా ఉన్నది అంటే, ఆయన వివరించే వివరణ ఎలాగ ఉన్నది అంటే భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తూ దానిలో నుండి విశ్వాసులు నేర్చుకోవాల్సిన విషయాలను బాగా తెలియజేస్తున్నాడు. అకుల్లా, ప్రిస్కిల్లాల గురించి తెలియజేశాడు. అలాగే ఎప్పుడు నిరంతరము కూడా ఈ లూకా సువార్తలో అంటే జంటగా లేదా జతలుగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనము చదివే ఉపమానంలో కూడా ఏం తెలియజేస్తున్నాడంటే మొదటిగా తప్పిపోయిన ఒక గొర్రెని గురించి తెలియజేశాడు. తదుపరి దానికి జతగా, దానికి అనుకూలంగా ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఒక కాయిన్ గురించి తెలియజేస్తున్నాడు. దానిని ఏమంటున్నారంటే తప్పిపోయిన ఒక నాణ్యం. ఒక నాణ్యం ఏమైందంట? తప్పిపోయింది. మొట్టమొదటిగా తప్పిపోయిన గొర్రె గురించి చెప్పాడు. తదుపరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంట? తప్పిపోయిన ఒక నాణ్యము గురించి అయితే చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే మునుపటి పాఠములాగే ఇది కూడా ఉంది. కానీ అక్కడ ఉన్నది ఏమో గొర్రె, ఇక్కడ ఉన్నది ఏమో నాణ్యం. అక్కడ కాసింది ఏమో కాపరి, ఇక్కడ ఉన్నదేమో స్త్రీ. కానీ కథనము వేరవ్వచ్చు, ఉపమానములో ఉన్న వ్యక్తులు వేరవ్వచ్చు, కానీ రెండిటిలో కామన్గా కనపడేది ఏమిటి అంటే ఆరాటం. తప్పిపోయిన దాని పట్ల ఉండే ఆరాటం, తప్పిపోయిన దాని పట్ల ఉండే ఆరాటము, తప్పిపోవడము అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, తప్పిపోయిన యొక్క గొర్రె కథనములో ఎవరిని ఎక్కువగా సూచింపబడుతుంది అంటే తప్పిపోయిన యొక్క గొర్రె కథలో
యేసుక్రీస్తుని ఎక్కువగా కనపడము అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క లూకాసు వార్తలో 3 ఉపమానాలు చెప్పబడ్డాయి. 3 ఉపమానాలలో కూడా దైవ గుణాలను కలగజేస్తూ దైవ గుణాలను చూపిస్తూ ఉన్నాడు. 3 ఉపమానాలలో మనము నేర్చుకుంటూ మనం ముందుకు వెళదాం. ఇప్పుడు మనము నేర్చుకునే ఉపమానం ఏమిటి అంటే తప్పిపోయిన నాణ్యము గురించి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ నాణ్యము తప్పిపోయింది. చూద్దాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం మరలా చదువుకుందాం. ఏ స్త్రీకైనను, నేను చదువుతాను ఇప్పటి నుంచి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణ్యములు ఉన్నాయి. సహజంగా మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే 100 రూపాయలు ఉన్నాయి, 500 ఉన్నాయి, 200 ఉన్నాయి అని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ స్త్రీ దగ్గర ఏమున్నాయంటే వెండి నాణ్యాలు ఉన్నాయి. సహజంగా రోమీల యొక్క ధనాన్ని దేనితో పోలుస్తారంటే దేనారాలతో పోలుస్తారు. కానీ ఇక్కడ దేనితో పోల్చబడుతుంది అంటే ధనాన్ని ఇక్కడ వెండి నాణ్యాలతో పోల్చబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ వెండి నాణ్యాన్ని గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క వెండి నాణ్యము ఒక రోజు జీతం. ఒక వెండి నాణ్యము ఒక రోజు జీతం. ఈ స్త్రీ దగ్గర ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయంట? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అంటే 10 వెండి నాణ్యాలు ఉన్నాయి అంటే ఆమె దగ్గర ఎన్ని రోజుల జీతం ఉందని మీరు అనుకుంటున్నారు? 10 రోజుల జీతము ఆమె దగ్గర ఉన్నదని మీరైతే అనుకుంటూ ఉన్నారు. అవును, నిజమే. వాస్తవానికి లోకంలో ఒక సామెత ఉంటుంది, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కానీ ఈ స్త్రీ దగ్గర 10 రోజులకు తగ్గట్టు ఏముందంట? డబ్బు ఉంది. 10 రోజులు తన అవసరాలను తీర్చుకోవడానికి ఏమున్నది అంటే డబ్బు ఉంది. అయితే ఈ యొక్క డబ్బు కొంతమంది రచయితలు ఏం చెప్తున్నారంటే ఈ డబ్బు ఆమె దగ్గరికి ఎలా వచ్చింది. చాలామంది అంటూ ఉంటారు, మాకు కూడా ఒక తెలిసిన ఆమె ఒక 70 లక్షలు పెట్టి ఇల్లు కొని ఒక 10 లక్షలు పెట్టి బాగు చేయించింది. ఆమె ఇళ్లలో పాచి పని చేసుకునే పరిస్థితి. నిజమేంటంటే అందరికీ ఆశ్చర్యం ఏంటంటే అలా చేస్తే 70 లక్షలు ఎలా వస్తాయి? అంతేనా? ఎలా వస్తాయి? ఎవరికి రావు. అయితే దీని గురించి ఆరా తీయడం ఎవరు? జనాలు. అంటే మనుషుల యొక్క ప్రవర్తన ఎలాగ ఉండిద్ది అంటే ఒకటి వచ్చింది అంటే అది అలా ఎలా వచ్చింది, ఎలా వచ్చిందో మనం కూడా తెలుసుకోవాలి అని అనుకునే స్వభావం బాగా మనుషులలో ఉంటూ ఉంది. అయితే ప్రియులారా, చాలామంది దీనిని ఎలా తెలియజేస్తున్నారంటే ఈ 10 వెండి నాణ్యాలు ఆమె దగ్గరికి ఎలా వచ్చాయి అని అంటున్నారంటే కొంతమంది పండితులు. ఈమె అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా. అంటే ఒక స్త్రీ దగ్గర ఏమున్నాయంటే 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాలు తన దగ్గరికి ఎలాగ వచ్చాయి అంటే తను కష్టపడితే రాలా. అవి ఎలాగ వచ్చాయి అంటే పాత నిబంధన కాలంలో పూర్వ చరిత్రలో ఏం జరిగేది అంటే ఇప్పుడు పెళ్లి కొడుకుకి కట్నం ఇస్తున్నాం కదా. పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే, అంటే పాతకాలం అంటే మీ తాతలు ముత్తాతలు కాదు, ఇంకా అంతకు మించి కాలం, వరకట్నం ఇచ్చేవాళ్ళు. ఈ వరకట్నం ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే స్త్రీ కుటుంబానికి ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్త్రీకి కూడా ఈ 10 వెండి నాణ్యాలు ఎలాగ వచ్చాయి అంటే వరకట్నం కింద వచ్చింది. ఈ 10 వెండి నాణ్యాలను ఏం చేసింది అంటే చాలా భద్రంగా దాచుకుంది. మీకు నేను ఒక ప్రజెంటేషన్ ఇస్తాను, దాన్ని చూసినప్పుడు మీకు కొంచెం బాగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుందేమో అని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ వరకట్నంలో వచ్చిన ఈ 10 వెండి నాణ్యాలను ఈమెం చేసింది అంటే చాలా జాగ్రత్తగా దాచుకుంది. అంటే మీకు బాగా అర్థం కావాలి అంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటూ ఉంటారు, తెలుసు కదా. ఎంగేజ్మెంట్ రింగ్స్ని ఎలా దాచుకుంటారు?
చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ ఈమెకి 10 వెండి నాణ్యాలు ఎలాగ వచ్చాయి అంట? వరకట్నం కింద వచ్చాయి. కాబట్టి దీనిని ఈమె కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా దాచుకోవాలా, వదిలిపెట్టాలా? జాగ్రత్తగా దాచుకోవాలి. అయితే ఈమె కూడా జాగ్రత్తగానే దాచుకుంది. అయితే జాగ్రత్తగా దాచుకున్నప్పుడు జరిగిన పరిస్థితిని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే మనకి బొమ్మ పూర్వకంగా, ప్రజెంటేషన్ పూర్వకంగా అర్థం కావడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఒక స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెకి ఎన్ని ఇచ్చాడు? 10 వెండి నాణ్యాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నిశ్చితార్థం ఏమైపోయింది? అయిపోయింది. ఈ 10 వెండి నాణ్యాలు ఈ స్త్రీ ఎప్పుడు తీసుకుందో నిశ్చితార్థం అనేది అయిపోయింది. అంటే ఎంగేజ్మెంట్ రింగ్ అనేది ఇచ్చేశాడు. ఇప్పుడు దానిని ఆమె ఏం చేయాలంటే చాలా భద్రంగా దాచుకోవాలన్న సందర్భంలో ఆమె ఏం చేసిందంటే మరొక చిత్రకారుడు దానిని ఎలా వివరించాడో నేను మీకు చూపిస్తాను. ఎలా వివరించాడంటే, ఒక చిత్రకారుడు పరిశీలన చేస్తున్నప్పుడు బొమ్మ చూస్తే మీరు ఇట్టే పట్టేస్తారేమో. ఈ అమ్మాయి ఎవరో మీకు అర్థమవుతుందా? ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఈమె తలకి ఎన్ని ఉన్నాయో లెక్కెట్టండి. లెక్క పెట్టకుండా చెప్పగలిగారేంటి? 9 ఉన్నాయా? ఓకే. అయితే పురుషుడు ఇచ్చినవి ఎన్ని? 10 ఇచ్చాడు. కానీ ఈమె దగ్గర ఎన్ని ఉన్నాయంట? ఆమె లెక్కేస్తూ ఉంది మరలా, నా దగ్గర ఎన్నో ఉన్నాయని. లెక్క వేస్తూ ఉన్నప్పుడు ఆమె దగ్గర దాచుకున్న దానిలో లెక్క వేసిన తర్వాత ఒకటి మిస్ అయిందని తనకి ఇక్కడ అర్థమైంది. అర్థమైన తర్వాత అది ఎలా పోయింది పరిశీలన. ఇప్పుడు అది ఎలాగా పోయింది? అసలుగే ఇది మామూలు విషయం కాదు. ఇది ఇచ్చింది ఎవరు అంటే రచయిత చెప్తున్నాడు. ఇదే ఖచ్చితమని నేను చెప్పను. అయితే ఇస్తున్నాడు. ఇంక ఎతకడం ప్రారంభించింది. ఆ కాయిన్ ఎక్కడ పోయింది అని వెతకడం ప్రారంభించిన తర్వాత అయితే ప్రారంభిస్తూ ఉంది. ఫస్ట్ ఎక్కడెక్కడ దాస్తుందో చూసింది. వాటిలో దొరకకపోతే ఓడడం కూడా ప్రారంభించింది. అయినా కూడా దొరకలా. తర్వాత ఏం చేసిందంటే ఎక్కడెక్కడ డ్రాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఏమెత్తి చూస్తుందో మీకు అర్థమవుతుందా? ఏమెత్తి చూస్తుంది? చీరలు, దుప్పట్లు అంటూ ఉంటారు కదా. అంటే ఎక్కడో పోగొట్టుకుంది. ఎక్కడ పోగొట్టుకుంది అంటే అక్కడే పడుకుంటాను, అక్కడే దాస్తాను కదా, ఎక్కడో ఉంటుందని వెతుకుతూ ఉంది. అలా పరిశీలన పరిశీలన చేస్తూ తనకేం అర్థమైందంటే, వెతకడానికి ఇప్పుడు నాకేం అవసరం అంటే దీపం అవసరం. అయితే ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్ని పక్కన పెట్టి దీనిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. వాస్తవానికి పూర్వం ఇల్లులు ఈరోజు మనకుంటున్నట్లుగా అలా ఉండేవి కావు. పూర్వం ఇల్లులు ఎలాగ ఉండేవి అంటే, పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక చీకటితో నిండిపోయి ఉండేవి. అంటే అంత వెలుతురు లేని పరిస్థితులు. అయితే వెలుతురు లేని పరిస్థితులు అంటే సహజంగా చీకటి ఎప్పుడు ఉండిద్ది మీకు? కరెంట్ లేనప్పుడు, లేదా తదుపరి సాయంత్రం సమయం. కానీ రచయిత ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే చాలా క్షుణ్ణంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈమె దగ్గర ఈ యొక్క కథనంలో మీరు పరిశీలన చేస్తున్నప్పుడు ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ఈ ప్రజెంటేషన్స్ చేస్తూ ఉన్నా. వాళ్ళిద్దరిలో ఎవరు పెళ్లి కూతురు చెప్పగలరా? ఈ ముసుగేసుకున్న అమ్మాయా, ఆ ముసుగేసిన అమ్మాయా? ఇటువైపు అమ్మాయి. ఎలా చెప్పగలరు? తలకి నాణ్యాలు ఉన్నాయి కాబట్టి. అయితే ఆ నాణ్యాలు ఏదో పని చేస్తున్నప్పుడు మిస్ అయిపోయిన తర్వాత దానిని చూచి ఆమె ఏం చేసిందంటే చాలా ఆందోళనకు గురైంది. అయితే అదే బైబిల్లో తెలియజేస్తున్నాడు. ఒకసారి మరలా చదువుదాం, చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక్క నాణ్యము పోగొట్టుకుంటే, ఒక్క నాణ్యం ఎన్ని పోగొట్టుకుంటే అంట? ఒక్క నాణ్యము పోగొట్టుకుంటే ఆ యొక్క ఆందోళనతో ఆమె ఏం చేసింది అంటే ఆమె చాలా హైరాణ పడిపోయింది. ఎందుకు అంటే ఒక నాణ్యము ఒక రోజు జీతం. ఈరోజు చాలామంది జనాలు కూడా ధనాన్ని చాలా తేలికగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే కష్టపడితే తెలుస్తుంది విలువ అని అంటూ ఉంటాం కదా. అలాగే ఈ నాణ్యము విలువ ఈ స్త్రీకి బాగా తెలుసు.
అయితే ఆ పోగొట్టుకున్న నాణ్యం కోసం ఆందోళన పడుతూ ఉంది. ఆ పోగొట్టుకున్న నాణ్యము దొరకడం కొరకు ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క వెతుకులాట ప్రయత్నించింది. ఆ ప్రయత్నిస్తూ ఉండగా ఆ వెతుకులాటలో ఆమెకేం అవసరమై ఉన్నది అంటే ఆ యొక్క వెతుకులాటలో ఆమె ఇల్లు చూస్తున్నప్పుడు ఆ ఇల్లు అలా ఉండేది అంటే ఏమిటి అంటే సాయంత్రం పూటే మనకు చీకటి ఉంటుంది, కానీ యూదుల యొక్క ఇల్లులు మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సరైన విధముగా కిటికీలు లేని పరిస్థితి, సరైన విధముగా వసతులు లేని పరిస్థితి. కాబట్టి పట్టపగలే వాళ్ళ ఇల్లులు కూడా ఎలాగుంటాయి, చాలా చీకటిగా ఉంటాయి. కాబట్టి ఈ పోయిన నాణ్యమును నేను వెతకాలి అంటే నాకు ఏమి అవసరం అంటే చాలా దీపము కూడా అవసరమే. ఒకవేళ దీపము లేకపోతే నేను నాణ్యాన్ని ఏం చేయలేను, వెతకలేను. కాబట్టి ఈ స్త్రీ ఏం చేసిందంటే తన వెతుకులాటకి, తన ఆందోళనకి దేనిని జతపరిచిందంట, దీపాన్ని జతపరిచింది. ఈ దీపాన్ని జతపరిచిన తర్వాత మరలా పాత నిబంధన కాలంలో లేదా పూర్వీకుల ఇల్లులు చూస్తున్నప్పుడు ఇల్లు చీకటిగా ఉండడమే కాదు, మీరు పూర్వం ఇల్లులను చూడండి, మట్టి గోడలతో నిర్మించేవాళ్ళు. దేంతో నిర్మించేవాళ్ళంట, మట్టి గోడలు. అయితే పైనే మట్టి కాదు, కింద కూడా పేడ అలుకుతూ, చాలామంది పేడ కూడా అల్లుతూ ఉండేవాళ్ళు. అయితే గోడలు కింద నేలలు ఏమయ్యేవంటే చీలిపోతూ ఉండే. నాపరాలు వేసినప్పుడు కూడా నదుల పక్కన కాలువల ప్రక్కన ఇల్లులు ఉంటున్నప్పుడు ఏమైపోతాయంటే ఇలా చీలిపోతూ ఉంటాయి. ఒకవేళ పొరపాటున దానిలో డబ్బులు పడితే తీయడానికి అవకాశం ఉందా, లేనే లేదు. అయితే అప్పటి కాలపు ఇల్లులు కూడా ఎలాగ ఉండేయంటే ఎక్కువ భూమి చీలిన పరిస్థితులు. అంటే ఇల్లు సరిగా లేదు, చీకటిగా ఉంది, భూములు సరిగా, నేల సరిగా లేదు. అయితే ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే దీపము పట్టుకెళ్ళింది. తర్వాత బైబిల్ బట్టి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి, అంటే ఇల్లు ఊడవడానికి ఎలా సాధ్యపడిద్ది అంటే ఆమె ఒకవైపు ఏం పట్టుకుంది, దీపాన్ని పట్టుకుంది, మరొక వైపు ఏం పట్టుకుంది, ఓడడానికి ఖచ్చితంగా ఇల్లు ఓడడానికి ఉపయోగించి చీపిరి లాంటి ఒక వస్తువుని పట్టుకుంది. అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. సరే, ఇల్లు చీకటిగా ఉంది, ఎక్కడో పడిపోయి ఉంది, ఉన్న 9 దాంతో మనం సంతోషపడదాము అని అనుకుందా, అనుకోలే. ఆమె ఏమి చేయాలనుకుందంటే నేను పోగొట్టుకున్న ఆ నాణ్యం ఖచ్చితంగా నాకు దొరకాల్సిందే. ఆ నాణ్యము నాకు దొరకాలి అంటే, అది కూడా ఈ ఇంట్లో దొరకాలి అంటే నాకేమేమి అవసరం అంటే దీపము, చీపిరి అవసరము అని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ చీపిరి దీపము యొక్క సహాయతను తీసుకుని ఆమె యొక్క వెండి నాణ్యమును వెతకడం అనేది ప్రయత్నించిన తర్వాత 9వ వచనం, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. పోగొట్టుకున్నప్పుడు ఏం కలిగి ఉందంటే ముఖంలో చాలా బాధ, చాలా ఆందోళన, చాలా తీవ్రమైన దుఃఖాన్ని కలిగి ఉంది. ఆ తీవ్రమైన దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే దానిని మరలా వెతికి సంపాదించుకోవాలని అనుకుంది. వెతకడానికి కావాల్సిన వాటిని ఏం చేసిందంటే సమకూర్చుకుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పోయినప్పుడు టెన్షను, ఆందోళన, పోయిన తర్వాత ఆమె శ్రద్ధగా దానిని ఏం చేసిందంటే వెతకడము ప్రారంభించింది. 2వ పాయింట్, పోయిన తర్వాత దానికోసము అది ఏం చేసిందంటే ఆమె సమయము కేటాయించింది. పోగొట్టుకుంది మొదట, పోయిన దాన్ని శ్రద్ధగా వెతకాలనుకుంది. వెతకాలి అంటే సమయం ఏం చేయాలి, కేటాయించాలి. సమయము కేటాయించడమే కాదు, ఆ సమయమును కేటాయిస్తూ అది వెతకడానికి నాకు ఏమి అవసరము అంటే దీపము, చీపిర అవసరమని వాటిని తెచ్చుకుంది. అవి తెచ్చుకుని కష్టపడింది. ఒకవైపు చీపిర, ఒకవైపు దీపము, ఇంకా వెతకడం అనేది ప్రారంభించింది. అంటే పోగొట్టుకున్న దానిని వెతకడానికి ఎన్ని దశలుగా ఆమె ఏం చేసిందంట, ప్రయత్నాలు చేసింది. అయితే ప్రయత్నాలు చేసిన తరువాత ఆమె పోగొట్టుకున్న దానిని ఆమె ఏం చేసింది అంటే సంపాదించడము అనేది మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ యొక్క ఉపమానము నుంచి మనము నేర్చుకోవలసిన సంఘటన ఏమిటి, ఈ ఉపమానములో మనం ఏమి నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని పాత నిబంధనలో
ఉన్న పరిసేలు శాస్త్రులు, పాత నిబంధన కాలపైన పరిసేలు శాస్త్రులు యేసుక్రీస్తుని ఏమంటున్నారంటే, నువ్వు సుంకర్లతో పాపులతో సహవాసము చేస్తూ ఉన్నావు, వాళ్ళకి వాక్యం బోధిస్తూ ఉన్నావు, వాళ్ళతో భోజనాలు చేస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నారు. దీనికి ఆయన అర్థమయ్యే విధముగా ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు సంబంధించిన విషయాలు ఎవరికి దేవుడు నేర్పించాలని ప్రయాసపడుతున్నాడంటే, వాక్యము వినని వారే, వాక్యములోంచి తప్పిపోయిన వారికి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే వాక్యాన్ని నేర్పించాలి అని అనుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం మీకు ఒకటి చెప్తాను, దానికి మీరే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏంటి ఆ విషయము అంటే, మనము ప్రార్థనలు పెట్టుకుంటాము, మనము సువార్త కూడికలు పెట్టుకుంటాము, మనము స్త్రీల కూడికలు పెట్టుకుంటాం. ఎవరిని పిలుస్తూ ఉంటాం? చెప్పడానికి కాదు, వినడానికి. మన సంఘస్థులను మాత్రమే పిలుచుకుంటాం. కానీ ఈ తప్పిపోయిన వెండి నాణ్యములో ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ తప్పిపోయిన నాణ్యం, ఈ నాణ్యము చరిత్రని ఎందుకు పరిశీలకి శాస్త్రులకి చెప్తూ ఉన్నాడంటే అర్థం అవడం కొరకు, దేవుడు కూడా తన వాక్యమును తప్పిపోయిన వారికే ఎక్కువగా వినిపించాలనుకుంటున్నాడు. ఈరోజు ఏదో మన గొప్పకి, మన ఆనందానికి వాక్యమును తిరిగి మరలా ఎవరికి వినిపిస్తున్నామంటే వాక్యం వినిన వాళ్ళకే వినిపిస్తూ ఉన్నాం. అంటే నాకు ఇంతమంది జనాలు వచ్చారు, నేను ఇంతమందికి భోజనాలు పెట్టాను, నేను ఇంత కార్యక్రమాన్ని పెట్టానని సువార్థికులనే పిలుస్తూ ఉన్నారు. కానీ సువార్త వినడానికి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంట? సువార్త వినని వారిని కోరుకుంటున్నాడు, సువార్త తెలియని వారిని కోరుకుంటున్నాడు, తర్వాత సువార్త విని తప్పిపోయిన వారిని కోరుకుంటూ ఉన్నారు. అంటే ఈరోజు నీవు నేను ప్రార్థన పెట్టుకుంటే ఆ ప్రార్థనలో ఎవరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే వాక్యము విననివారు. మేము కొన్ని కుటుంబాల ప్రార్థనలకు వెళుతూ ఉన్నప్పుడు సహజంగా ఏం చేస్తారంటే వాక్యము వినేవాళ్ళే కూర్చుంటారు. వాక్యం వినని వాళ్ళు ఏ కానుకలు ఇచ్చే టైంలోనో ఏ అన్నం పెట్టే టైంలో వచ్చి వందనాలు అయ్యగారు అని అంటూ ఉంటారు. దేవుడు అది కోరుకోవడం లేదు. దేవుడు కోరుకునేది ఏమిటి అంటే తప్పిపోయిన వారిని రక్షించడానికి ఆయన కూడా చాలా ఆరాటం కలిగి ఉన్నాడు. ఈ ఆరాటంలో ఆయన ఏం చేస్తాడంటే ఒక దీపము వంటి వాక్యమును, నీ వాక్యము నా పాదములకు ఏమైందంట? దీపమైంది. ఈరోజు ఒక మనిషి నడవడిక మార్చాలి అని అనుకుంటే, ఒక మనిషి చీకటి బ్రతుకులోంచి వెలుగులోకి రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏం అవసరం అంట? దీపం అవసరం. దీపము అంటే వాక్యమే. అంటే తప్పిపోయిన నాణ్యాన్ని వెతకడానికి దీపము ఎలాగ అవసరమో, తప్పిపోయిన వ్యక్తి రక్షింపబడాలి అంటే అక్కడ అతనికి కూడా ఏం అవసరం అంటే మరి దేవుని యొక్క వాక్యము అవసరం. కాబట్టి ఏదో సేవకుడు వచ్చి వాక్యం చెప్తుంటే ఎప్పుడు వినే నీవు వినడానికి కాదు చెప్పేది. అయితే ఎవరు వినడానికి అంటే చూడండి, యేస్కేలు గ్రంథంలో ఒక విషయాన్ని బాగా చెప్తూ ఉన్నాడు. యేస్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యేస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయేనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. అంటే చీకటి పడినప్పుడు మబ్బులలో అది గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి ఏం చేస్తాడంటే వాటిని వెదికి తెచ్చే పని చేస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులుగా ఉన్న మనము కూడా మన వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారో, దేనిలో లోపాలు ఉన్నాయో, దేనిలో మన కుటుంబంలో సమస్యలు ఉన్నాయో అవి సేవకుని అడిగి అదే మనం ఏం చెప్పించుకోవాలంట? వాక్యం చెప్పించుకోవాలి. ఎన్నడైనా ఈరోజు చాలా కుటుంబాల్లో, ఎక్కువ శాతం అందరు కుటుంబాలలో కూడా వాక్యము ప్రకటింపబడింది. అయితే ఎప్పుడైనా మాకు ఈ వాక్యము చెప్పండి, మాకు ఈ సమస్యతో మేము ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటున్నామా?
కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వాక్యము వినని వారే వినాలి, త్రోవ తప్పిన వారే త్రోవలోకి రావాలి. వారు త్రోవలోకి రావాలి అంటే నువ్వు చేయవలసినది ఏమిటి అంటే ముందుగా దీపాన్ని పట్టుకెళ్ళాలి, అంటే వాక్యాన్ని పట్టుకు వెళ్ళాలి. తదుపరి ఏం చెప్పారంటే ఆమె ఊడ్చి అని అంటుంది. ఏం ఓడవాలి? నీలో ఉన్న చెడును ఓడవాలి, నీలో ఉన్న పాపాలు ఓడవాలి. అంటే చెడుని పాపాలని ఓడవగలిగినప్పుడే ఈ ధూపం యొక్క వెలుతురు ఆ ఇంటి అంతా కూడా ఏమైందంట, ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నీ కుటుంబము వాక్యము అనే దీపము మాత్రమే తీసుకువెళితే కుదరదు. చాలామంది బైబిల్ ఫ్రీగా ఇస్తున్నామంటే 1-2 తీసుకుంటూ ఉంటారు, కానీ ఉచితంగా వాక్యం చెప్తున్నామంటే ఇంట్లో ఎంతమంది వాక్యం చెప్పించుకుంటారు? అడిగి సేవకుడికి బీపీ రావాల్సిందే, కానీ మన ఇంటిలో ఆ దీపము అనే వాక్యమును పెట్టుకోవడానికి మనకి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అంటే మనలో ఉన్న పాపములను తుడుచుకోవాలన్న మనసు కూడా వాళ్ళల్లో ఉండదు. అయితే ప్రియులారా, ఇక్కడ తప్పిపోయిన గొర్రెలను కాపరి వెతికినట్లు ఈ వెండి నాణ్యమును ఎవరు వెతుకుతున్నారంటే ఈ స్త్రీ వెతుకుతూ ఉంది. వెతుకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గృహము ఎలాగ ఉన్నది అంటే చీకటితో ఉన్నది. అలాగే మనిషి యొక్క జీవితాలు కూడా ఎలాగ ఉన్నాయి అంటే చీకటితో ఉన్నాయి. మనిషి కూడా ఎలాగ ఉన్నాయి అంటే గచ్చు లాంటి లోపము ఉన్న నేల లాంటిలో, అలాగే లోపము ఉన్న ఈ భూమిలో మనము బ్రతుకుతూ ఉన్నాం. లోపము ఉన్న ఈ భూమి మీద, చీకటి ఉన్న పాపము ఉన్న ఈ నేల మీద మనము సురక్షితంగా ఉండాలి అంటే, మనము క్షేమంగా ఉండాలి అంటే, మనల్ని దేవుడు కాపాడాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం పట్టుకోవాలంటే దీపమును పట్టుకోవాలి, ఊడ్చే ఒక వస్తువుని పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడే నశించిన దానిని మనం ఏం చేయగలము అంటే, తప్పిపోయిన దానిని, పోగొట్టుకున్న దానిని మనం ఏం చేయగలమంటే కాపాడుకోగలం. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే పోగొట్టుకున్న దాని గురించి, అది కుటుంబంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వారి గురించి నేనైతే ఇప్పటిదాకా చెప్పాను. అయితే ఇదే వాక్యమును మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నీకు చాలా ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదాలలో ఏది పోగొట్టుకోకుండా నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి, జాగ్రత్త పడాలి. ఒకవేళ పోతే దానిని మరలా వెనకకు వెళ్ళి ఏం చేయాలంట? తెచ్చుకోవాలి. ఈరోజు ఆశీర్వాదాలు దేవుడు సంఘంలో స్థిరపరిచాడు. సంఘంలో ఉన్న ఆశీర్వాదాలు 10 వెండి నాణ్యాలలో ఒక వెండి నాణ్యాన్ని కోల్పోయినట్లుగా మనము కూడా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. దానికి గల కారణం ఏమిటి అంటే దేవునిని ఆరాధించకపోవచ్చు, బైబిల్ని ధ్యానించకపోవచ్చు, ప్రార్థన చేసుకోకపోవచ్చు, లేదా నీలోనూ నాలోనూ ఏదో లోపాలు ఉండవచ్చు. ఈ లోపాలు ఉండినప్పుడు పొంది ఉన్న 9 ఆశీర్వాదాలు నాకు చాలులే, ఇంక ఇది నాకు అవసరం లేదని అనుకోకూడదు. ఏదైతే పోగొట్టుకున్నామో ఆ ఆశీర్వాదము ఎందుకు పోగొట్టుకోవాలి, ఎందుకు విడిచిపెట్టాలి, ఎందుకు దానిని వదిలివేయాలి అని నిశ్చయత కలిగి దానిని తిరిగి తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో నీకు మరలా ఏది అవసరమైందంట? వాక్యం అవసరమైంది. నీలో ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి ఏ లోపము కారణమైందో ఆ లోపాన్ని నువ్వేం చేయాలంట? తీసివేసుకోవాలి. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన అయిపోగానే ఈరోజు మనుషులు 2 రకాలుగా ఉంటారు. అంటే 4 రకాలు, 4 ఉపమానాలు చెప్పారుగా అంటే ఉంటాయి. ఎలాగ ఉంటారంటే దేవుడు నన్ను దీవించాలి అంటే సేవకుడు చెప్పినట్లుగా ధాన్యాన్ని ఇవ్వాలి, సేవకుడు చెప్పినట్లుగా కానుకలు ఇవ్వాలి, సేవకుడు చెప్పినట్లుగా ప్రార్థనకి రావాలి. ఇదంతా కూడా భౌతికంగా ఆలోచిస్తారు, ఇస్తే ఆశీర్వదింపబడతామని. మరొకరు ఎలాగ ఉంటారంటే వాక్యానుసారంగా జీవించాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ బాగా చదువుకోవాలి, ఎక్కడ ప్రార్థన ఉన్నా కూడా మిస్ కాకూడదు అనుకుంటారు. కానుకలు ఇచ్చేవాడిలో ఏమో ఈ భక్తి లేదు, ఈ భక్తి ఉన్నవాడేమో అది చేయట్లేదు. ఈ రెండిటిని కూడా మనం ఏం చేయాలంటే కలివిడిగా ఉంచాలి. రెండిటిని కూడా ఏం చేయాలంటే కలిపి ఉంచాలి. నేను ఒక వాక్యాన్ని చదువుతా, ఒకవేళ మీకు ఏమైనా ఆ వాక్యం చదివితే కొంచెం ఆశ్చర్యంగా ఉండవచ్చేమో. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం.
ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. ఆదికాండము 2వ అధ్యాయము 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని చెప్తున్నాడు కదా. దీనిని నేను మీకు ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ దీనిని మీకు నేను చెప్పాల్సిన విధానం ఏమిటి అంటే, ఇక్కడ భార్యాభర్తలు ఇరువురు ఉన్నారు. ఆ భార్యాభర్తలకి కూడా ఎవరెవరు ఉన్నారంట? తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు ఏక శరీరము అవ్వాలంటే ఆ తల్లిదండ్రులను ఏం చేయాలంట? అంటే ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులతో ఉండి వీళ్ళిద్దరూ కూడా ఏమవ్వలేరు? ఏక శరీరం అవ్వలేరు. అలాగే దేవునితో కూడా మనము ఏకము కావాలి అంటే, భార్యాభర్తలు ఎలాగ తల్లిదండ్రులను విడిచిపెట్టాలో, దేవునితో మనము ఏకము కావాలి అంటే ఈ లోకములో ఉన్న గుణగణాలను ఏం చేయాలి? ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టగలిగినప్పుడే ఆయనతో మనం ఏమవ్వగలము? ఏకము కాగలం. ఒకవేళ మనం ఏకము కాలేనప్పుడు, ఏకము ఎందుకు కాలేకపోతున్నాం, ఏ లోపమును బట్టి మనం కాలేకపోతున్నాం అనేది పరిశీలన చేయాలి. పరిశీలన చేసినప్పుడు 10 వెండి నాణ్యాలలో ఒక నాణ్యము కోల్పోయినట్లుగా మనం కూడా దేనిని కోల్పోయామో మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవునిలో ఉన్న మనము ఏమి కోల్పోతున్నామో ఒకసారి పరిశీలన చేయండి. ఆ పరిశీలన నీవు చేయగలిగినప్పుడు నీ జీవితంలో దేవునికి ఎక్కడ దూరం అయిపోతున్నావో నీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు ఆ పరిశీలన నీలో లేకపోతే ఎప్పటికీ కూడా నీ లోపాలు నీకు అర్థం కాదు. అంటే కోల్పోయినది మొట్టమొదటిగా ఎవరు తెలుసుకున్నారు? ఆ స్త్రీనే తెలుసుకుంది, అంతేనా? ఆ స్త్రీయే దానిని మరలా వెతకడానికి ఏం చేసింది? ప్రయత్నం చేసింది. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము కూడా మనలో ఉన్న లోపాలు ఎవరో వచ్చి చెప్పేదాకా చాలామంది అంటారు మబ్బుగాళ్ళలాగా ఉన్నారు అని అంటుంటారు కదా, మొండి వాళ్ళలాగా ఉన్నారంటారు కదా, మూర్ఖుల్లాగా ఉన్నారంటారు కదా. అటువంటి మూర్ఖమైన ఈ తరము వారికి వేరుగా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? కోరుకుంటూ ఉన్నాడు. కానీ క్రైస్తవులు మనం చెప్పుకుంటూ అదే మూర్ఖత్వంలో ఉంటూ ఉన్నాం. క్రైస్తవం అని చెప్పుకుంటూ అదే మబ్బులో మనము జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులు అని చెప్పుకుంటూ మనలో ఉన్న లోపాలు మనం ఏం చేయట్లేదంట? సరి చేసుకోవట్లేదు. కాబట్టి ఏ గుణగణాలు మన నుంచి తప్పిపోయాయో దేవుడు మనం గమనించినప్పుడు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. ఏంటి అంటే చూడండి, బైబిల్లో మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుడి యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది అంటే పరలోకమందు ఉన్నది అని దేవుని వాక్యం అయితే ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అన్న రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. అంటే ఈ భూమి మీద ఉండి మనం ఏమి కనిపెట్టాలంట? పరలోకమందున్న యేసుక్రీస్తును కనిపెట్టాలి. ఒకవేళ మనము వెతుకులాటలో మన పౌరస్థితిని కోల్పోకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఉద్యోగాల పని మీద పడి ఆరాధన విడిచిపెడుతుంటారు, వ్యాపారాల పని మీద పడి ఆరాధన విడిచిపెడుతూ ఉంటారు, అనారోగ్యం అనే పేరట ఆరాధనలు విడిచిపెడుతూ ఉంటారు, శుభకార్యములు అనే పేరు మీద ఆరాధన విడిచిపెడతారు. ఆరాధన నీవు విడిచిపెడుతున్నావు అంటే నీ పౌరస్థితిని నువ్వేమవుతున్నట్టే? పోగొట్టుకుంటున్నట్లే. అక్కడ స్త్రీ ఏంటంటే పోగొట్టుకున్న దానిని వెతకడానికి ప్రయాసపడుతుంది. ఇక్కడ ఉన్న మనమే వాటిని ఏం చేస్తున్నామంట? పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పోగొట్టుకునే వ్యక్తిగా ఉంటున్నావా, కాపాడుకునే వ్యక్తిగా ఉంటున్నావా? ప్రయాసపడు. ఒకవేళ నువ్వు పోగొట్టుకుంది నువ్వు వెతకాలి, నువ్వు పూర్వం వైభవం తెచ్చుకోవాలి, నువ్వు పూర్వం దేవునితో ఉన్నట్లుగా ఉండాలని నువ్వు అనుకుంటే నీకు కావాల్సినవి 2 ఏంటంట? దీపము, శుభ్రపరిచే విధానం, అలాగే వాక్యము, నీలో పాపాన్ని నువ్వు తీసుకునే విధానము. అటువంటి మనసు నీలో ఉండాలి. అంటే నీ పాపాన్ని నువ్వు తీసివేసుకోవాలన్న మనసు నీలో ఏమవ్వాలంట? ఉండాలి.
ఈరోజు నీవు దేవునితో దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు పాపాన్ని తీసివేసుకునే మనసు నీలో ఉందా అనేది ఒక్కసారి పరిశీలన చేయి. అలా పరిశీలన చేయగలిగినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని దీవించేవాడిగా ఉంటాడు. కాబట్టి పాపాన్ని తీసివేసిన తర్వాత చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనం దేనితో నిండుకోవాలి? ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇందువలన దేవునికి మహిమయు, అంటే తప్పిపోయిన దానిని తెచ్చుకోవడం వల్ల, నువ్వు తప్పిపోకుండా ఉండడం ద్వారా, నువ్వు వాక్యము అనే దీపము ద్వారా నీ ప్రవర్తనను సరిచేసుకోవడం ద్వారా ఎవరికి మహిమ కలిగిద్దంట? ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు. అంటే నువ్వు తెచ్చే ధాన్యము వలనో, ఇచ్చే కానుక వలనో, నువ్వు చేసే ప్రార్థన వలనో, నువ్వు చదివే వాక్యము కలన దేవుడు ఎక్కువ దేనిని బట్టి స్తోత్రము, దేవుని బట్టి మహిమ పొందుతాడు అంటే ఆయన నీ ప్రవర్తనను దిద్దుకోవడం ద్వారా. మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనినా, అంటే మన అందరము కూడా దేనితో నిండుకోవాలంట? యేసుక్రీస్తు ఫలము వలె. కింద చెప్తున్నాడు, వారు క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. కాబట్టి ప్రియులారా, నేను తెలియజేసే విషయం ఏమిటి అంటే, ఈరోజు మనము కూడా దేవునిలో ఏ విషయంలో పడిపోతున్నాం? తాను నిలుచున్నాను అనుకుని పడిపోయిన వాళ్ళు ఉన్నారు, అంతేనా? తాను నిలవబడడానికి ఆయన ఏం చేయాలి అంటే స్థిరమైన వాక్యమును బాగా వినాలి. స్థిరమైన వాక్యము చేత తను నిరంతరము కూడా ఏమవ్వాలి అంట? ఈరోజు ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని ఒకవేళ ఒకరోజు స్నానం చేయకుండా ఉండండి, ఒకవేళ 2 రోజులు స్నానం చేయకుండా ఉండండి. నాకు ఆశ్చర్యం అనిపించింది, వరదల్లో వాళ్ళు ఎలా బ్రతికారు, స్నానాలు ఎక్కడ చేశారు, ఇంకా చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి, అవి ఎలా సాధ్యపడ్డాయి అని నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోతుందంటే నాశనం అయిపోయి ఉండిద్ది, అంతేనా? అలాగే ఈరోజు మనము కూడా తప్పిపోయినది తెచ్చుకోలేకపోతే, మనలో ఉన్న లోపాలను మనం సరిచేసుకోలేకపోతే, మన శరీరాలను మన మనసులను శుభ్రపరచుకోకపోతే, శరీర దుర్గంధము అనేది నిన్ను ఎలా ఇబ్బంది పెట్టిద్దో, పరులను ఎలా ఇబ్బంది పెట్టిద్దో, అలాగే ఆత్మ సంబంధంగా నువ్వు తప్పిపోతే నీవు బాధపడేవాడిగా ఉంటావు. నీ ప్రవర్తన వల్ల అనేకులు కూడా ఏమవుతారంటే బాధపడేవాడిగా ఉంటారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్త్రీ ఫస్ట్గా నాణ్యాలు పొందిన తర్వాత తన పని తను చేసుకుంటున్న తర్వాత తన దగ్గర ఉన్న నాణ్యం ఏదో మిస్ అయిన తర్వాత ఆందోళన పడుతుంది. ఎక్కడ పడేసా, ఎక్కడ పోయింది అని ఆందోళన పడుతుంది. పడిన తర్వాత కొంతమంది ఆందోళన పడి పడుకుని పోతే దొరికిద్దిలే, నాది కాదుగా అని అనుకుంటూ ఉంటారు. అలా లేదు ఈమె. చాలామంది సంఘంలో ప్రార్థన పెడతారులే, పిచ్చోళ్ళు అందరూ అక్కడ కూర్చుంటారు, మన పని మనం చేసుకుందాము, మన బాధలు మనం చెప్దాం, ఒకవేళ మనల్ని అడిగారనుకో ఆ నొప్పో, ఈ జ్వరమో, ఈ దగ్గో చెప్దాం అని అనుకుంటారు. కానీ ఈమె ఆ 9 నాణ్యాలతో సంతృప్తి పడకుండా ఏదైతే పోయిందో ఆ నాణ్యము మీద ఏం చేసిందంట? దృష్టి పెట్టి వెతికే ప్రయత్నం, కష్టపడుతుంది. అంటే సమయం ఇస్తుంది. సమయం ఇవ్వడమే కాదు, అసలు నానా కష్టాలు ఎక్కడైతే వెతకాలో అన్ని ప్రాంతాలు వెతకడము ప్రయత్నం చేసింది. చివరికి అక్కడ ఏం వెతుకుతుందో మీరు చెప్పగలరా? నాణ్యం వెతుకుతుందా అక్కడ కూడా? ఓకే. అదే వెతుకులాటలో తనకు అవసరమైన దీపాన్ని పట్టుకెళ్ళింది. వెతుకులాటలో తను వెతికి చివరికి ఇప్పుడు ఏం జరిగిందో చెప్పగలరా మీరేమైనా? దొరికిందా? ఎలా చెప్తున్నారు? అంటే ఆమె యొక్క ఆశ్చర్యాన్ని బట్టి మీరు చెప్తున్నప్పుడు మీ క్రియలను బట్టి మీ విశ్వాసాన్ని ఎప్పుడైనా పోల్చుకున్నారా? చూడండి, ఒక్కోసారి బొమ్మ చూపించి అక్కడ తెలుగు కూడా లేదు, నిజంగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళు మనము కాదు, కానీ అక్కడ ఉన్న పిక్చర్ను బట్టి ఆమెకి దొరికింది అని నీకు అర్థమవుతుంది కదా. ఈరోజు నువ్వు వస్తున్న విధానాన్ని బట్టి నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా పరిశీలన చేసావా? నేను ఆరాధనకి హాజరు కావడం లేదు అంటే నువ్వు పాపాల జాబితాలో ఉన్నావా, నీతిమంతుల జాబితాలో ఉన్నావా? నువ్వు దేవుని కార్యక్రమంలో వెనకేస్తున్నావు అంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, దేవుని విషయంలో తప్పిపోతూ ఉన్నావా అనే పరిశీలన చేసావా? తర్వాత దొరికిన తర్వాత ఆ వ్యక్తికి ఆనందం కలిగిన తర్వాత అక్కడ పరిశీలన చేసినప్పుడు బాధనేమో ఒక్కదాయి అనుభవించింది, ఆనందాన్ని మాత్రం అనేకులకి పంచుకుంది. అయితే ప్రియులారా, ఇది మనం పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త
15వ అధ్యాయము, లూకాసు సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే అంటే ఇప్పుడు చెప్పాలనుకుని చెప్తున్నాడు. ఒక స్త్రీ వెండి నాణ్యాన్ని పోగొట్టుకుని దొరికితే ఎంత ఆనందంగా ఉందో, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే. ఒక పాపి దేవుని విషయంలో తప్పిపోయి తన బతుకు ఇదే కాదు, తన బతుకు దేవునితో ఉండాలి, తన బతుకు దేవునితో ఏక శరీరం అవ్వాలి, తన బతుకు నీతి ఫలాలతో నిండాలి, తన బతుకు వాక్యం అనే దీపముతో తన నడవడిక ఉండాలి అని తెలుసుకున్న తర్వాత అతడు పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని, అంటే ఒక పాపి తన లోపాన్ని గుర్తెరిగి దానిని సరిచేసుకుంటే బాగా సంతోషపడేది ఎవరంట? చాలామంది అంటారు, నువ్వు బాగుపడితే మొట్టమొదటిగా ఆనందపడే వ్యక్తి ఎవరు? నేనే అని అంటారు. అలాగే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి తప్పు మార్గంలో వెళుతున్నాడు. అంటే ఇప్పటిదాకా నువ్వు బైబిల్ చదవట్లా, ఇప్పుడు నువ్వు బైబిల్ చదవడం ప్రారంభిస్తే నిన్ను బట్టి ఆనందపడేది ఎవరు? ఇప్పటిదాకా నువ్వు ఆరాధనలకి సరిగ్గా కూడుకోలేకపోతున్నావు, ఇప్పుడు ఆరాధనలు కూడుకునే ప్రయత్నం చేస్తున్నావు, ఇప్పుడు ఆనందపడేది ఎవరు? ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థన చేసుకోవడం కూడా రాని పరిస్థితి, ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నావు, ఇప్పుడు ఆనందపడేది ఎవరు? దేవుడే. అంటే మనలో ఉన్న లోపాలు సరి చేసుకుంటే మొట్టమొదటిగా ఆనందపడేది ఎవరంట? అయితే అదే తప్పులు మనలో ఉంటే మొట్టమొదటిగా బాధపడేది ఎవరంట? అదే అననీయ సపీరాల విషయంలో ఏం చెప్తున్నాడంటే, అబద్ధమాడి పరిశుద్ధాత్ముని మోసపరచుటకు నువ్వు ఎలా అంటే ఈరోజు మనము చేసే తప్పుని, మనము చేసే ఒప్పుని, ఈ రెండింటిని ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. ఈరోజు బ్యాప్తిసము పొందినప్పుడు నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉండేది. బ్యాప్తిసం తీసుకుంటున్నాం, అందరం అక్కడ దాకా వెళ్దామంటే రాలేని వాళ్ళు ఉన్నారు. అదే ఒకవేళ మన పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో, చావులో, తద్దినాలో ఏవో ఉన్నాయనుకోండి, వేరే ఊరైనా కూడా ఏం చేస్తాం? ముక్కుతూనో బెక్కుతూనో, జలుబున్నా దగ్గున్నా, ఆటో సరిపోయినా, బస్సు సరిపోయినా, ఇరుగ్గా ఉన్న ఇరుక్కుని వెళుతూ ఉంటాం, అంతేనా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక పాపి మారు మనసు పొంది బ్యాప్తిసం పొందుతున్నప్పుడు దేవుడు ఆనందపడతాడంట. అటువంటి ఆనందమైన కార్యక్రమంలో నువ్వు ఉంటావా అంటే అక్కడ ఉండవు. కొంతమంది ఉండి ఏం చెప్తారంటే, తెల్లగుడ్డ కప్పలేదు, పేరు మార్చలేదు, నీటిలో అలా ముంచలేదు, ఈ కారణాలు చెప్తూ ఉంటారు. అక్కడ మనం వెళ్ళింది దేనికి అంటే, ఒక పాపి తన మార్గాన్ని మార్చుకున్నాడు. ఏ మార్గంలోకి వచ్చాడు? దేవుని మార్గంలోకి వచ్చాడు. దీనిని నువ్వు చూడాలి. ఆ గుడ్డ మార్చుకోవడమో పేరు మార్చుకోవడమో కాదు, దేవుడు అక్కడ మార్చుకోమన్నది ఏమిటి? ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎలా మారిద్ది అంటే మనసును బట్టి మారిద్ది. దానిని నువ్వు చూసుకుని నువ్వు కూడా అటువలే మారాలని నువ్వు కోరుకోవాలి. అలాగ కాకుండా నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒకసారి పరిశీలన చేయడానికి ప్రయాసపడండి. అయితే ప్రియులారా, ఈరోజు నేను తెలియజేస్తున్న విషయాలు ఏమిటి అంటే, ఈరోజు అక్కడ వెండి నాణ్యము కోల్పోయిన తర్వాత ఆమె చాలా బాధకి గురి అయింది. ఆ బాధకి గురి అయినప్పటికీ కూడా తిరిగి మరలా ఏం చేసింది అంటే, వెతకడము ప్రయత్నించింది. ఆ వెతుకులాటలో తన పోగొట్టుకున్న జీవితాన్ని మరలా, తన పోగొట్టుకున్న ఆనందాన్ని మరలా, ఇక్కడ మీరు చూడండి, ఆనందముతో ప్రారంభమైంది, చివరికి మరలా ఎక్కడ ముగించబడింది? మధ్యలో ఏమొచ్చాయి? జీవితము కూడా ఎలాంటిది అంటే, నిజముగా దేవుని కృపను బట్టి మన అందరం వచ్చాం, దేవుని కృపతోనే పైకి పోతాం. మళ్ళీ ఎవరి కృప ఉండిద్దా అంట? పైకి పోవాలన్నా దేవుని కృప ఉండాలి. ఏదో కాలుతుంది. అయితే కాబట్టి దేవుని కృపతోనే మనం పైకి పోతాం. అయితే ఈ మధ్య జీవిత కాలంలో ఈ వచ్చే కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు లేదా నష్టాలు, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే ఓర్చుకోవాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే, ఓర్చుకోలేని వారు, బాధపడేవాళ్ళు, కురింగిపోయేవాళ్ళు, మానసికమైన ఒత్తిడికి గురై సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంటే దేవుడు కృపతో ప్రారంభించిన దేవుడు అదే కృపతో మనల్ని పైకి తీసుకుపోతాడు. అప్పటిదాకా నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. నువ్వు వెయిట్ చేయకుండా నువ్వు తొందరపడాల్సిన పని ఏమీ లేదు. ఈ మధ్య జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏదైనా ఉన్నది అంటే, నువ్వు దేనిలో తప్పిపోతున్నావో, నువ్వు ఏది కోల్పోతున్నావో, నీలో ఏవి లోపాలు ఉన్నాయో, ఇక్కడ బాగా పాయింట్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఇలాగ ఉన్నారు, వీళ్ళు అలాగ ఉన్నారు అనేది కాదు. ఇక్కడ నువ్వు ఎలాగ ఉన్నావో నీకు నువ్వే పరిశీలన చేసుకో. మత్తయి సువార్తలో కూడా చాలా క్లియర్గా చెప్తాడు, ఏమని? ఎదుటివాడి కంటిలో
నలుసును చూడొద్దు, నీ కంటిలో ఉన్నవి నువ్వు చూసుకో. ఈ పచ్చిగా మాట్లాడుతూ ఉంటారు కొన్ని ఉపన్యాసాల్లో, ఎలాగంటే అవి చెప్తే బాగోదు. అలాగే ఈరోజు నిజంగా వాళ్ళు రాలేదు, వీళ్ళు వస్తే బాగుండు అంటూ ఉంటారు. వీళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అంటారు. నువ్వు ఎలా చేసావు? నువ్వు ఎలా వెతికావు? నీ జీవితంలో నువ్వు ఏం సరి చేసుకున్నావు ఈరోజు వాక్యం విని అనేది దేవుడు అడుగుతాడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిన్ను లెక్క అడగడు. ఎవరి గురించి అడుగుతాడు లెక్క? నీ గురించి అడుగుతాడు. 10 వెండి నాణ్యాలు ఇచ్చిన పెళ్ళి కొడుకు వచ్చి, ఏవి నా 10 వెండి నాణ్యాలు, నేను ఇచ్చిన వరకట్నం ఏది అంటే ఆమె ఏం చేయాలా? 10 చూపించాలా. 10 చూపించకుండా 9 చూపిస్తే పనికి మాలిన దాసురాలా, నీకు ఇచ్చిన విలువైన దాన్ని నువ్వేం చేసుకోలేకపోయావు? అలాగే విలువైన ఈ బాప్తీసాన్ని ఇచ్చి, విలువైన ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చి, విలువైన ఈ జీవితాన్ని ఇస్తే, ఈ జీవితంలో దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోకుండా, పాపముతో నువ్వు నింపుకున్నట్లయితే నిన్ను బట్టి దేవుడు ఏమవుతాడంటే బాధపడతాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని విషయంలో ఏం పోగొట్టుకుంటున్నావో పరిశీలన చేయి. మనం ఏం అలా చూస్తామంటే, ఈ ఇంట్లోకి వస్తే చాలా చీట్లు వేసుకోగలిగాను, బంగారం కొనుక్కోగలిగాను, వస్తువులు కొనుక్కోగలిగా. ఆ ఇంట్లో అయితే మొన్నటిదాకా ఏం కొనుక్కోలేదండి. ఇవి పరిశీలన చేస్తూ ఉంటాం. లేదా ఈడు పుట్టాక మాకు బాగా కలిసి వచ్చింది, లేదా ఈ అమ్మాయి పోయాక మాకు బాగా కలిసి వచ్చింది, ఇవంటూ ఉంటాం. ఒక వ్యక్తికి కలిసి రావాలన్నా, ఒక వ్యక్తి కాలంలో కలిసిపోవాలన్నా అది ఎవరు నిర్ణయించాల్సిందే? దేవుడే నిర్ణయించాలి. కాలం కలిసి రావాలి అంటే నీవు కలిసి వచ్చే విధంగా నీలో ఉన్న లోపాలు నువ్వేం చేయాలంటే వెతుక్కోవాలని తెలియజేస్తూ, మరి సమయం అయితే ముగింపబడింది. చివరిగా ఒక వాక్యాన్ని నేను తెలియజేస్తాను. 2 దశనేలకు రాసిన పత్రిక 2 దశనేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి, దేవుని నెరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమించు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఈరోజు నిజంగా దేవునిలో ఆమె వెతికేటప్పుడు, ఊడ్చేటప్పుడు, దీపం వెలిగేటప్పుడు, అక్కడక్కడ ఎతికేటప్పుడు అది కష్టంగా తను భావిస్తే దొరికేది కాదు, ఆనందము ఉండేది కాదు. ఈరోజు పరమందు పౌరస్థితిలో నీకు విశ్రాంతి దొరకాలి అంటే ఈ భూమి మీద నువ్వేం చేయాలంటే, శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు అంటే భూమి మీద మనకేమున్నాయి? ఈరోజు నిజమే, ఎప్పుడైనా దేవుని కొరకు నువ్వు శ్రమ పొందావా? ఎప్పుడైనా మామూలుగా అంటాం కదా, వాళ్ళతో వీళ్ళతో ఎప్పుడైనా తిట్లు తిన్నావా? దేవుని కొరకు తిట్లు తింటే 4 తిరిగి తిడుతూ ఉంటాం మనం, అంతేనా? సరే దేవుడు చిత్తంలే అని అనుకుంటామా మనం? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శ్రమ పొందుచున్న మీకు అంటే భూమి మీద దేవుని కొరకు బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ఏం పొందాల్సిందే? అమ్మో వద్దండి, ఈ కుర్చీలో కూర్చుంటే ఆమె ఊరుకోదు, ఈ బాటిల్ పట్టుకుంటే వాళ్ళు ఊరుకోరు, ఇలా భయపడుతూ ఉంటాం. కానీ దేవుని కొరకు నేను శ్రమ పడాలి అన్న మనసు ఎవరికైనా ఉంటుందా? మొన్న కూడా సేవకులు ఇండైరెక్ట్గా అంటున్నారు, 50 మంది ఉంటారని చెప్పారు, ఇక్కడ చూస్తే ఏమి అంటే ఈ 50 మంది వినాలని మనం ఎక్కడి నుంచో పిలుచుకొచ్చాం వాళ్ళని. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు అందరూ కూడా లేరు. మళ్ళీ ఉన్న వికెట్లు 3 ప్రసంగాలు విని 4వ ప్రసంగం ఎవరు వింటారో నాకు తెలీదు. ఎక్కడెక్కడ ఉన్నారంటే సంఘంలో మాత్రం లేరు. మరి ఎక్కడికి వెళ్ళారా అనేది దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఈరోజు కొన్ని విషయాలు నువ్వు మర్చిపోతావేమో, నేను మర్చిపోతావేమో. కొంతమంది అంటూ ఉంటారు గొడవైనప్పుడు, ఇలా అడగాల్సిందిరా, నేను అడగడం మర్చిపోయాను అంటారు. కానీ దేవుడు అన్నీ అడుగుతాడు, ఆయన ఏది కూడా మర్చిపోడు. నువ్వు జరిగిన మేలు రాసుకుంటాడు, నీ ద్వారా జరిగిన చెడు కూడా రాసుకుంటాడు. ఇది అడిగినప్పుడు నువ్వు అబద్ధం చెప్పడానికి ఆస్కారము, నిజం దాయడానికి అవకాశము, నెపములు వేయడానికి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ఈరోజు నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను, దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నారు. దేవుని తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసి లోబడని వారు ఉన్నారు. వీళ్ళు ఇద్దరికి కూడా ప్రతిదండన ఒకటే. మనం ఏమనుకుంటా అంటే ప్రార్థనకు వచ్చాక చాలే అని అనుకుంటాము. వాక్యము చెప్పే నేనేనా, వాక్యం చెప్పడం వరకే నా జీవితం అంకితం అయిపోతే నా తుది శ్వాస విడిచిన తర్వాత నాకు ప్రతిదండన ఉంటుంది. చెప్పే నేను గొప్పోని కాదు, వినే మీరు తక్కువ వాళ్ళు కాదు. మన ఇరువురికి కూడా ఒకే గ్రంథం ఉంది, మన ఇరువురికి కూడా ఒకే దేవుడు, మన ఇరువురికి కూడా ఒకే ప్రభువు, మన ఇరువురికి కూడా ఒకే ఆత్మ. ఒకవేళ తప్పు చేస్తే ఒకే శిక్ష, మంచి చేస్తే ఒకటే ప్రతిఫలం. తీర్పు అనేది ఎవరికి ఉంటుందంటే చెడ్డవాళ్ళకి తీర్పు ఉంటుంది, నీతిమంతులకి తీర్పు అనేది లేదు.
కాబట్టి ఈరోజు క్రైస్తవులమైన మనము తీర్పులో అక్కడ చెప్తూ ఉంటాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడుకలో నీతిమంతులు ఎక్కడ ఉంటారు? యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుసు అంట? దుష్టుల మార్గము అంటే నీతిమంతులకు ఏమీ లేదు. ఈరోజు నువ్వు తీర్పులో ఎప్పుడు నిలబడతావంటే తప్పు చేసినప్పుడే. ఈరోజు ఇక్కడ ఎవరైనా కోర్టులోకి వెళ్ళారా అంటే అంటే మీరేం తప్పు చేయలేదు, ఎలాంటి తప్పుడు పనుల్లో ఇన్వాల్వ్ కాదు, నేను వెళ్ళాను అంటే ఏదో తప్పు చేయాలి, ఏదో తప్పుడు పనుల్లో ఇన్వాల్వ్మెంటు ఉండాలి. ఈరోజు అలాగే తీర్పు కూడా ఎవరికి అంటే తప్పు చేసిన వాళ్ళకి, తప్పుడు పనులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఉంటుంది. ఆ యొక్క మేలు ఎవరికి ఉంటుందంటే దేవునికి, దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఉంటుందని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.